సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 0/1 knapsack ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ అనమాట. సో ఇక్కడ మనకి knapsack ప్రాబ్లం వచ్చేసి 3 డిఫరెంట్ స్ట్రాటజీస్తో చేస్తామని చెప్పాం కదా. గ్రీడీ మెథడ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ బ్రాంచ్ అండ్ బౌండ్. సో గ్రీడీ టెక్నిక్ అనేది ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి knapsack ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏమి చేంజ్ అవ్వవు. ఇన్పుట్ వాల్యూస్ వచ్చేసి knapsack సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ వెయిట్ ఫర్ ది కరెస్పాండింగ్ ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ మనకి knapsack ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ చేస్తున్నప్పుడు మనకి 2 బేసిక్ రూల్స్ యూస్ చేస్తాం. అది వచ్చేసి అడిషన్ రూల్ అండ్ మెర్జింగ్ రూల్. అడిషన్ అండ్ మెర్జింగ్. సో ఇక్కడ మనకి అడిషన్లో ప్లస్ సింబల్ ఒక పర్పస్ యూస్ చేస్తాము, మెర్జింగ్లో ప్లస్ సింబల్ ఒక పర్పస్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి అడిషన్ అంటే ఇక్కడ అడిషన్ పర్పస్, ఇక్కడ ప్లస్ సింబల్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ మెర్జింగ్లో ప్లస్ సింబల్ అనేది ఈ సెట్లో ప్లస్ ఈ సెట్లో ఉన్న కంటెంట్స్ని కంబైన్ చేయడానికి యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మనకి అడిషన్ రూల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ది మెర్జింగ్ రూల్ అనమాట. దో ఇక్కడ మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, n ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. హియర్ దేర్ ఆర్ 4 ఐటమ్స్. I ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 and 4. 1, 2, 3 and 4. సో ఇనీషియల్గా మనకి knapsack అనేది ఎంటీ ఉంటుంది కదా. సో అందుకని ఇనీషియల్లీ S0 ఈజ్ ఈక్వల్ టు 0, 0. ఇనీషియల్గా knapsack అనేది ఎంటీ కాబట్టి 0, 0. సో ఇక్కడ మనకి S1, S2, S3, S4 ఈ 4 సెట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. S1, S2 అండ్ S3, S4. ఇక్కడ మనకి S4 అనేది మనకి ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్ని జనరేట్ చేస్తుంది. సో S1 సొల్యూషన్ యూస్ చేసుకొని S2 జనరేట్ చేస్తాం, S2 యూస్ చేసుకొని S3 జనరేట్ చేస్తాం, S3 యూస్ చేసుకొని S4ని జనరేట్ చేస్తాం. సో దిస్ ఫైనల్ సెట్ అనేది మనకి ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్ని డ్రా చేయడానికి యూస్ చేసుకుంటాం అనమాట. సో లెట్ I ఈజ్ ఈక్వల్ టు 1. ఇనీషియల్లీ S0 రాసేసాము. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తున్నాము. సో లెట్ I ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ అడిషన్ రూల్, ఫస్ట్ అడిషన్ రూల్ కదా. సో దెన్ అడిషన్ రూల్ ఏంటి, S1 పవర్ I మైనస్ 1. S1 పవర్ I మైనస్ 1 అంటే I ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 కదా. S1 పవర్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు SI మైనస్ 1 అంటే 1 మైనస్ 1 ప్లస్ PI WI, P1 ప్లస్ W1. సో S1 0 ఈజ్ ఈక్వల్ టు S0 ప్లస్ P1 W1, 1, 2. సో 1, 2. సో ఇక్కడ చూడండి. సో ఈ సెట్ అంతటికి ఈ వాల్యూని యాడ్ చేయాలి, ఈ సెట్ అంతటికి ఈ వాల్యూని యాడ్ చేయాలి. ఈ సెట్లో ఏమున్నాయి, 0, 0 ఉంది. 0 ప్లస్ 1, 0 ప్లస్ 2. ఎన్ని పెయిర్స్ ఉంటే అన్ని పెయిర్స్ని యాడ్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ నాకు ఒక సింగిల్ పెయిర్ ఉంది కాబట్టి 0 ప్లస్ 1, 0 ప్లస్ 2. సో దిస్ ఈజ్ 1, 2. సో దిస్ ఈజ్ ది రిజల్ట్ ఫర్ ది అడిషన్ రూల్. నెక్స్ట్ వచ్చేసి మెర్జింగ్ రూల్. ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు SI మైనస్ 1, S1 మైనస్ 1 ప్లస్ S1 I మైనస్ 1 అంటే S1 పవర్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు S0 ప్లస్ S10, S0 ప్లస్ S10. S1 ఈజ్ ఈక్వల్ టు S0 అంటే ఏంటి, ప్రీవియస్ సెట్. సో దిస్ సెట్ ప్లస్ S10 అంటే ఈ సెట్. సో ఇక్కడ మనం అప్లై చేసేది మెర్జింగ్ రూల్ కాబట్టి ఈ సెట్ని జస్ట్ యూనియన్ చేసి రాస్తాం, కంబైన్ చేసి రాస్తాం. 0, 0 అండ్ 1, 2. 0, 0 అండ్ 1, 2. ఓకేనా. ఇది మనకి I ఈజ్ ఈక్వల్ టు 1కి రిజల్టింగ్ సెట్. S1 ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు S2 ఫైండ్ అవుట్ చేయాలి. సో S2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెట్ I ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. లెట్ I ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ అడిషన్ రూల్ ఈజ్ ఈక్వల్ టు S1 పవర్ I మైనస్ 1 కదా. S1 పవర్ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు S పవర్ 2 మైనస్ 1 ప్లస్ P2 W2. సో ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ P2 W2 అంటే 2, 3 ఈజ్ ఈక్వల్ టు S1 అంటే ఈ సెట్ అంతా రాయాలి కదా. 0, 0, 1, 2 ప్లస్ 2, 3. సో ఈ సెట్ అంతటికి ఈ వాల్యూని యాడ్ చేయాలి. సో 0 ప్లస్ 2, 0 ప్లస్ 3, నెక్స్ట్ 1 ప్లస్ 2, 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2, 3,
and 3, 5, 2, 3 and 3, 5. Next merging rule, s power I minus 1, s power I, merging kada, s power I అన్నప్పుడు s power 2 is equal to s power I minus 1, 2 minus 1 plus s1 power I minus 1 is equal to s1 plus s11 is equal to s1 అంటే ఏంటి, ఈ సెట్ రాయాలి, ప్లస్ s11 అంటే ఈ సెట్ రాస్తాం. సో ఇది ఫైనల్ సొల్యూషన్ ఫర్ s2. సో ఇప్పుడు మనకి సెట్లో మనకి పేర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం ఒక కండిషన్ని చెక్ చేసుకోవాలి. అదేంటి అంటే ఈ పేర్స్ అన్ని ఏంటి, p, w పేర్స్ కదా, ప్రాఫిట్ అండ్ వెయిట్ పేర్స్. వెయిట్ ఎక్కడ వరకు ఉంది, 0 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో ఇక్కడ నాకు నాప్సాక్ కెపాసిటీ ఎంత, 8 కదా. 8 కంటే ఎక్కువ వెయిట్ ఏదన్నా వస్తే ఆ పెయిర్ని మనం ఏం చేయొచ్చు, డిస్కార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్నవన్నీ 8 కంటే లెస్సే ఉన్నాయి కదా వెయిట్స్. సో అందుకని ఇది మనకి ఫైనల్ సెట్ లాగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ s3. సో let I is equal to 3, then addition rule is s1 power I minus 1 is equal to si minus 1 plus p3w3 is s2 ప్లస్ p3w2 అంటే w3 అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్లోనే 5, 4 అనమాట. సో ఇక్కడ మనకి s2 సెట్ మొత్తం రాయాలి. s2 సెట్ మొత్తం రాస్తాం. ఇక్కడ మనకు వచ్చింది కదా ప్రీవియస్ ఇటరేషన్లో s2 సెట్ వచ్చింది కదా, ఆ s2 సెట్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ప్లస్ 5, 4, 0 plus 5, 0 plus 4, 1 plus 5, 2 plus 4, 2 plus 5, 3 plus 4, 3 plus 5, 5 plus 4. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మర్జింగ్ రూల్, si అంటే s3 ఈజ్ ఈక్వల్ టు si minus 1, s3 minus 1 ప్లస్ s1 పవర్ I minus 1 ఈజ్ ఈక్వల్ టు s2 ప్లస్ s12. s2 అంటే ఏంటి, మనకి ప్రీవియస్ సెట్ ఆల్రెడీ ఉంది కదా, అంటే ఇక్కడ ఉంది కదా ప్రీవియస్ సెట్, s2 వాల్యూ మన దగ్గర ఉంది కదా, ఈ సెట్ వాల్యూ, ఆ సెట్ వాల్యూ అంతా రాయాలి ఇక్కడ. ప్లస్ s12 అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఉంది కదా, ఇదంతా రాస్తాం. సో ఇవన్నీ రాసాము. సో ఇక్కడ చూడండి మనకి నాప్సాక్ కెపాసిటీ ఎంత అన్నాము, 8 అన్నాం. నాప్సాక్ వెయిట్ ఎంత ఉంది, 8. ఇక్కడ వెయిట్ 0 ఉంది, వెయిట్ 2 ఉంది, వెయిట్ 3 ఉంది, వెయిట్ 5 ఉంది, వెయిట్ 4 ఉంది, 6, 7. ఇక్కడికి వచ్చేటప్పటికి వెయిట్ 9 అయిపోతుంది. సో ఇది మనకి నాప్సాక్ కెపాసిటీ కంటే ఎక్సీడ్ అవుతుంది. సో అందుకని ఈ 8, 9 పైర్ని డిస్కార్డ్ చేస్తాం. చూడండి, నాప్సాక్ సైజ్ ఈజ్ 8 బట్ 8, 9 ఎక్సీడ్స్ ది నాప్సాక్ కెపాసిటీ, దెన్ డిస్కార్డ్ 8, 9. ఓకేనా. ఇది ఒక డిస్కార్డింగ్. ఇంకొక డిస్కార్డింగ్ వచ్చేసి దీన్నే డామినెన్స్ రూల్ అంటాం. సో డామినెన్స్ రూల్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇది p, w పేర్ అన్నాం కదా. చూడండి, ఎవ్రీ టైం ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, వెయిట్ ఇంక్రీజ్ అయింది. 0 నుంచి 1కి ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వెయిట్ కూడా 2కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ప్రాఫిట్ 2కి ఇంక్రీజ్ అయితే వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వెయిట్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వెయిట్ డిక్రీజ్ అయింది. ఈ సిచ్యుయేషన్నే డామినెన్స్ రూల్ అంటాం. సో మనకి ఏ పెయిర్ అయితే వెయిట్ తగ్గిందో ఆ పెయిర్ అనేది దాని ముందు పెయిర్, ఈ 2 పెయిర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవే ఇవి pi, wi అండ్ pk, wk. వైలేట్ ది రూల్, దెన్ వీ హ్యావ్ టు డిస్కార్డ్ pi, wi పెయిర్. సో pi, wi పెయిర్ అంటే ఏంటి అంటే, ఈ డిస్కార్డన్కి ముందున్న పేరు pi, wi అంటే 3, 5, pk, wk అంటే 5, 4 పెయిర్ అనమాట. సో ఇక్కడ మనకి చూడండి, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, వెయిట్ డిక్రీజ్ అయింది. ఈ పేరుకి ముందున్న పేరు PIWI అవుతుంది. ఈ డిక్రీజ్ అయిన పేరు ఏదైతే ఉందో అది PKWK అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ PIWI పైని డిస్కార్డ్ చేయాలి, అంటే 3, 5 పేరుని డిస్కార్డ్ చేయాలి. సో ఈ 3, 5 పేర్ అనేది డామినెన్స్ రూల్ని వైలేట్ చేసింది కాబట్టి ఈ పేర్ని డిస్కార్డ్ చేస్తాము. ఇది నాప్సాక్ కెపాసిటీని ఎక్సీడ్ చేసింది కాబట్టి ఈ పేర్ని డిస్కార్డ్ చేస్తాం. సో అప్పుడు మనకు వచ్చిన రిజల్టింగ్ వచ్చేసి సెట్ 0, 0, 1, 2, 2, 3 ఇది డిస్కార్డ్ అయిపోయింది కదా.
5 4 6 6 and 7 7. ఓకేనా. సో దిస్ ఈజ్ ది S3 సెట్ అనమాట. నెక్స్ట్ లెట్ I ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ అడిషన్ రూల్ ఈజ్. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 4కి మళ్ళీ అడిషన్ రూల్. S1 పవర్ I మైనస్ 1 అంటే 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు S పవర్ I మైనస్ 1 ప్లస్ P4W4. S3 ప్లస్ P4W4 అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి 6, 5. సో S3 సెట్ అంటే ఈ సెట్ అంతా రాస్తాము ప్లస్ 6, 5. ఈ సెట్ అంతటికి 6, 5ని యాడ్ చేయాలి ప్రీవియస్ ఇటరేషన్ లానే. సో ఇప్పుడు వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు వచ్చిన పేర్ వాల్యూస్ ఇవన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మర్జింగ్ రూల్. S పవర్ I ఈజ్ ఈక్వల్ టు S పవర్ I మైనస్ 1 ప్లస్ S1 I మైనస్ 1. S3 ప్లస్ S13. S3 అంటే మనకి ప్రీవియస్ సెట్ ప్లస్ S13 అంటే ఈ సెట్. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి, మనం వీటిని మెర్జ్ చేసి రాస్తున్నప్పుడు ఇవన్నీ ఎక్సీడింగ్ ది కెపాసిటీ 9, 11, 12 ఇవన్నీ నాప్సాక్ కెపాసిటీని ఎక్సీడ్ చేస్తాయి కాబట్టి ఆ 3 పేర్స్ డిస్కార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఫైనల్ వచ్చేసి ఇదనమాట 0 0 1 2 2 3 5 4. అట్లానే మనకి ఇంకోటి కూడా చెక్ చేసుకోవాలి కదా, డామినెన్స్ రూల్, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. 2 2 5 4 ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి 2 డిక్రీజ్ అవుతుంది. సో అందుకని దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఆర్డర్లో రాసుకుంటాం. దానివల్ల మనకి రూల్ ఏమైనా వైలేట్ అవుతుందేమో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 6 5ని ఇక్కడికి తీసుకొస్తాం. ఎక్కడికి 6, 6కి ముందుకు తీసుకొస్తాం. సో ఇక్కడ చూడండి 0, 0 1, 2 2, 3 5, 4 6, 5 6, 6 7, 7 8, 8 జస్ట్ పేర్ని ముందుకు తీసుకొచ్చాము అంతే. చూడండి. సో దీనివల్ల మనకి రూల్ ఏమైనా వైలేట్ అయిందా? ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, వెయిట్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, వెయిట్ ఇంక్రీజ్, ప్రాఫిట్ ఇంక్రీజ్, వెయిట్ ఇంక్రీజ్, ప్రాఫిట్ ఇంక్రీజ్, వెయిట్ ఇంక్రీజ్. ఓకేనా. సో మనకి రూల్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ది ఫైనల్ సెట్ ఫర్ ది గివెన్ ప్రాబ్లం అనమాట. సో ఈ సెట్ని బేస్ చేసుకొని మనకి ఆప్టిమల్ సొల్యూషన్ రాస్తాం. చూడండి. సో ఇందులో మనకి ఫైనల్ పేర్ ఏదో అది సెలెక్ట్ చేసాం. లెట్ 8, 8 బిలాంగ్స్ టు S4. 8, 8 పేర్ అనేది S4లో ఉంది. బట్ 8, 8 పేర్ అనేది S3లో ఉందా? చూడండి. S3లో ఉందా? లేదు కదా. సో 8, 8 బిలాంగ్స్ టు S4 బట్ 8, 8 డస్ నాట్ బిలాంగ్స్ టు S3. దెన్ ఫస్ట్ ఐటమ్ అనేది S4లో ఉంది, ఫోర్త్ ఐటమ్ అనేది S4లో ఉంది కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన పేర్ అనేది 4th సెట్లో ఉంది కాబట్టి X4 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 4th ఐటమ్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ S4లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, S3లో ఎగ్జిస్ట్ అయ్యి లేదు కాబట్టి X4 ఈజ్ ఈక్వల్ టు 1. 4th సెట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి 4th ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ పేర్ అంటే మళ్ళీ నెక్స్ట్ సెట్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి కదా, అందుకని నెక్స్ట్ పేర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి. నెక్స్ట్ పేర్ ఈజ్ 8 8. సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకున్న పేరు ఏంటి, ఐటమ్ ఏంటి? X4 కదా. X4 అన్నప్పుడు P4, W4 ఏంటో చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 4th ఐటమ్ ప్రాఫిట్, 4th ఐటమ్ వెయిట్ 6, 5. సో 8 - 6 ప్రాఫిట్లో నుంచి ప్రాఫిట్ డిలీట్ చేయాలి. 8 - 6 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 2, 3. 2, 3 ఇప్పుడు మళ్ళీ S3 నుంచి రావాలి. 2, 3 ఇప్పుడు న్యూ పేరు 2, 3 అనేది బిలాంగ్స్ టు S3 అండ్ 2, 3 ఆల్సో బిలాంగ్స్ టు S2. సో రెండు సెట్స్లో ఉంది కాబట్టి థర్డ్ ఐటమ్ని ఇంక్లూడ్ చెయ్యాలి. ఈ సెలెక్టెడ్ పెయిర్ అనేది S3లో ఉంది, S2లో ఉంది, S2లో ఉంది, రెండు సెట్స్లో ఉంది కాబట్టి ఈ కరస్పాండింగ్ ఫస్ట్ సెట్ కరస్పాండింగ్ ఐటమ్ అనేది ఈక్వల్ టు 0 అంటే X3 ఐటమ్ని మనం బ్యాగ్లో ఇంక్లూడ్ చేయట్లేము అని. ఇంక్లూడ్ చేయనప్పుడు మనం న్యూ పేర్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. X3 ఈజ్ ఈక్వల్ టు 0. 2, 3 బిలాంగ్స్ టు S2 అండ్ 2, 3 అనేది S1 సెట్లో ఉందా లేదా చూసుకోండి. సో S1లో లేదు కాబట్టి S1లో సెలెక్టెడ్ పెయిర్ అనేది లేదు కాబట్టి S2లో సెలెక్టెడ్ ఐటమ్ ఉంది కాబట్టి X2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి
ఐటెంని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ పేని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ పేని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ వాల్యూస్ తీసుకోవాలా? P2, W2, P2, W2, 2, 3. సో 2, 2 ఇక్కడ మనకున్నది 2, 3 కదా. 2 - 2 3 - 3 0, 0. 0, 0 బిలాంగ్స్ టు S1 అండ్ 0, 0 బిలాంగ్స్ టు S0. సో రెండిట్లో ఉంది కాబట్టి x1ని ఇంక్లూడ్ చేయట్లేదు. సో మనకి 4 ఐటమ్స్ వచ్చేసినాయి కదా. ఏ ఐటెంని ఇంక్లూడ్ చేస్తున్నాం, ఏ ఐటెంని ఇంక్లూడ్ చేయట్లేదని. x1 ఇంక్లూడ్ చేయట్లేరు, x2 ఇంక్లూడ్ చేస్తున్నారు, x3 ఇంక్లూడ్ చేయట్లేదు, x4 ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్. దీన్ని బేస్ చేసుకొని సమ్మేషన్ PI/XI వాల్యూస్. సో దాన్ని బేస్ చేసుకొని వాల్యూ వచ్చేసి 8 అనమాట. ఓకేనా. ఇది మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ సొల్యూషన్ ఫర్ ది knapsack ప్రాబ్లం. ఓకేనా. డైనమిక్ ప్రోగ్రామింగ్ సొల్యూషన్ ఫర్ ది knapsack ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఆ సెట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ n = 3 ఇచ్చారనుకోండి, S1, S2, S3 క్యాలిక్యులేట్ చేస్తే చాలు. n = 5 ఇచ్చారనుకోండి, S4, S5 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్ ఆఫ్ ఐటమ్స్ని బట్టి నంబర్ ఆఫ్ సెట్స్ అనేవి జనరేట్ చేస్తాము. ఈ ఫైనల్ సెట్ నుంచే మనకి పర్టికులర్ పేర్ని సెలెక్ట్ చేసుకొని ఐటెంని ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా అనేది డెసిషన్ మేకింగ్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్ అంటే ఇనీషియల్గా మనకి S1, S2 దగ్గర ఏం ప్రాబ్లం రాదు, కానీ నెక్స్ట్ వచ్చే పేర్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి knapsack కెపాసిటీకి మనకి కరెంట్ ఇంక్లూడ్ అయిన పేర్ వెయిట్ అనేది ఎక్సీడ్ అయిందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. ఇంకోటి డామినెన్స్ రూల్లో ఏంటి అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతే వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతే వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి కంపల్సరీ. వెయిట్ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు ఉంటే మనకి దాని ముందు ఉన్న పేర్ని డిస్కార్డ్ చేస్తాం. సో ఆ డామినెన్స్ రూల్ని కూడా అప్లై చేసుకుంటూ సెట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇది మనకి knapsack ప్రాబ్లం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టెక్నిక్.